నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇదేంటంటే ఇప్పుడు ఈ పాత నెక్లెస్ ఒకటి రీమోడల్ చేసిందండి. యాక్చువల్లీ ఇదేంటంటే వేరే దగ్గర రీమోడల్ చేశారు. ఒక చిన్న నెక్లెస్ అనమాట. ఆ చిన్న నెక్లెస్కి ఇలా పగడాలు, ముత్యాలు అన్నీ ఇచ్చేసి వెనక పూసలు అలా చేశారనమాట. ఇప్పుడు ఈ నెక్లెస్ని నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. నేను ఈ నెక్లెస్ని ఎలా చేస్తాను చూడండి అని కూడా చెప్పాను. ఇప్పుడు అదే నెక్లెస్ని ఇప్పుడు నేను బ్రేక్ చేసుకొని ఎన్ని విధాలుగా చేశానో చూపిస్తాను. ఈ ఒక చిన్న నెక్లెస్కి ఎంత గోల్డ్ అంతా పెట్టేసి హెవీగా చేశారు. అది కస్టమర్ ఏంటంటే నచ్చలేదు, కొత్తదే పాపం చేయించుకున్నారు కానీ నచ్చలేదండి, హెవీగా ఉంది, ముద్దలు ముద్దలు ఉంది, వద్దు అన్నారు. ఇప్పుడు ఇదే నెక్లెస్ని నేను ఎన్ని విధాలుగా చేశానో చూపిస్తాను చూడండి. ఆ పాత నెక్లెస్ని డ్యామేజ్ చేయకుండా నేను సపరేట్ చేసేసుకొని, ఇందాక మీకు చూపించాను కదా దాంట్లో ఉన్నవన్నీ పార్ట్స్ సపరేట్ చేసుకొని, యాక్చువల్లీ ఇది ఒరిజినల్ అనమాట, పాతది కస్టమర్ది. తర్వాత దానికి చైన్ యాడ్ చేశారు. నేను ఒక్కొక్కటి మళ్ళీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చైన్ యాడ్ చేశారు, ఈ కింద ఉన్నాయి పగడాలు, ఇవన్నీ కూడా యాడ్ చేసినవి ఆ నెక్లెస్కున్నవే. ఈ ముత్యాలు కింద ఉన్నాయి, ఈ ముత్యాలు అన్నీ దానివే అనమాట. దాన్ని ఇప్పుడు నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది మెయిన్ బేస్ నెక్లెస్. ఈ నెక్లెస్తో జాయింట్ చేసి ఉన్నారనమాట. ఈ చైన్ లాగా ఉంది, 2 స్టెప్ పెట్టేసి చైన్ ఇది యాక్చువల్లీ. ఆ చైన్ ఈ నెక్లెస్కి జాయింట్ చేసేసారు. జాయింట్ చేసింది మేము ఇప్పుడు ఏం చేసామంటే 2 సపరేట్ చేసేసుకున్నాను. సపరేట్ చేసి దీనికి వైట్ రెడ్ స్టోన్స్ చేసేసుకొని మ్యాంగోస్ పెట్టేసామన్నమాట. ఇది యాక్చువల్లీ చాలా చిన్నది. కస్టమర్ వాళ్ళ మనవరాలకి ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చారంట, అందుకని వాళ్ళకి రిమెంబర్ ఉంది, గుర్తుంది. పాడైపోయింది అనుకుంటుంటే కాదులేండి చేసిస్తానని చెప్పాను. దాన్ని ఇప్పుడు ఇలా డిఫరెంట్గా చేసాం. సింపుల్గా చిన్న చిన్న మ్యాంగోస్ పెట్టేసేసి, అది మనవరాలది కాబట్టి అమ్మాయికి చిన్నగా మ్యాంగో మాల్లాగా ఉంటుందని చెప్పి మ్యాంగోస్ ఇచ్చేసాం. అన్ని రెడ్ వైట్ స్టోన్స్తో మ్యాంగోస్ ఇచ్చి, ఇక్కడ ఏంటంటే ఈ వైట్ రెడ్ స్టోన్స్ ఉన్న ప్లేస్లో వాళ్ళు అంతకుముందు పగడాలు పెట్టున్నారనమాట. ఇప్పుడు పగడాలన్నీ నేను తీసేసాను కాబట్టి ఆ పగడాలు తీసేసి రెడ్ వైట్ స్టోన్స్ ఇచ్చేసుకొని ఇప్పుడు ఇది ఒక సెట్ లాగా చేశాను. దీనికి బ్యాక్ చైన్ పాపకు కాబట్టి నేను దీనికి బ్యాక్ చైన్ చేస్తున్నాను, ప్రస్తుతానికి ఇది పెట్టాను. ఇట్లా రెడ్ స్టోన్ వైట్ స్టోన్ది ఇలాంటిదే బ్యాక్ చైన్ లాగా ఇచ్చేస్తాను. ఇది కూడా ఇంకా వర్క్ అవుతుంది, మనకి షూట్ అవుతుంది కాబట్టి చూపించేద్దామని చూపిస్తున్నాను. చిన్న పాపకి మ్యాంగోస్ పెట్టాను. ఇప్పుడు ఇదే చిన్న నెక్లెస్ని దాని మీద ఇంకొక చైన్ని వాళ్ళు ఏం చేశారంటే జాయిన్ చేసేసి పెట్టారు. ఇప్పుడు ఇది సెకండ్ పార్ట్. దీంట్లో మెయిన్ ఈ 2 గోల్డ్ పార్ట్స్ అనమాట. ఈ 2 సపరేట్ చేసుకున్నాను. చేసేసి ఇది కొంచెం పెద్దవాళ్ళు పెట్టుకోవడానికి. ఈ చైన్ ఏంటంటే చాలా కష్టపడి తీసామండి, చాలా జాయింట్ అయిపోయింది. దీన్ని మళ్ళీ ఎలాగో చేసుకొని ఇప్పుడు సపరేట్ చేశాను, ఇంకా సెట్ చేయాలి ఇది. దీనికి ఏం చేసామంటే కొంచెం పెద్దవాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి బొట్టుమాలు ఇచ్చాను. రెడ్ వైట్ స్టోన్, మదర్ డాటర్ వాడుకోవచ్చు కాబట్టి ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళకి చైన్ లాంటిది పిల్లలకి బాగోదు, అందుకని దానికి కింద బొట్టుమాలలు రెడ్ వైట్లోనే కావాలన్నారు. ఆ రెడ్ వైట్ స్టోన్స్ ఇచ్చేసి ఇది బొట్టుమాల ఇచ్చేసాను. ఇప్పుడు దీనికి బ్యాక్ చైన్ చేస్తున్నాం వైట్ కలర్ స్టోన్తో, అది అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇది ఫస్ట్ బేస్ ఒరిజినల్ ఇది, దాని తర్వాత ఇది జాయిన్ చేశారు. వాటి కింద ఏం చేశారంటే ఈ పగడాలన్నీ గుత్తులు ఉన్నాయన్నమాట. అవన్నీ తీసేసుకొని మళ్ళీ కొంచెం లెంగ్దీగా చేసుకొని ఇప్పుడు ఇలా సెట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇది ఆ ఉన్న పగడాలన్నీ డ్యామేజ్ చేయకుండా ఇలా చైన్ సన్నగా అల్లేసుకొని ఆ చైన్కి వేసుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు ఇది ఈ చైన్ లెంగ్త్ కూడా మనకి ఎంత కావాలంటే అంత పెట్టేసుకోవచ్చు లెంగ్త్ని బట్టి. ఇప్పుడు ఇది ఆ ఉన్న పగడాలన్నీ మళ్ళీ కొంచెం అన్నీ లెంగ్దీగా జాయిన్ చేసుకుంటూ లెంగ్త్ వైజ్ సైజ్ లాగా సెట్ చేసుకుంటూ ఇలా ఒక 16 ఇంచెస్ చైన్కి ఇప్పుడు చేసి ఇచ్చేసాను. ఈ ముత్యాల చైన్ అల్లేసుకొని 4mm ముత్యాలు అనమాట. అవి ఇక్కడ మరి 5mm ఉన్నంత పెద్ద వేస్తే పూసలు బాగా కాబట్టి ఒక చుట్టూ చిన్న పూసలు వేసేసుకొని దానికి సెట్ చేశాను. అట్లాగే దానికి ఏమైనా అంటే ఇంకా కొన్ని విడివిడిగా ఇట్లా ముత్యాలు ఉన్నాయి అనమాట. సింపుల్గా ముత్యాలు దానికి చాలా ఉన్నాయి. ఆ ఇంత చిన్న నెక్లెస్కి ఇన్ని ముత్యాలు వేసేసారు. ఆ ముత్యాలన్నీ తీసి ఇప్పుడు నేను ఇవి కూడా వేస్ట్ చేయకుండా ఇవి ఆల్రెడీ వాళ్ళవే పాత ముత్యాలు, ఇవన్నీ ఒక 21 ముత్యాలు మిగిలి అనమాట. దీనికి ఏం చేసామంటే 11 పీసెస్ ఇట్లా లీవ్స్ చేసుకొని సింపుల్గా దానికి చిన్నగా లైట్ వెయిట్లు, ఇప్పుడు ఇది 1.8900 2 గ్రామ్స్లోనే ఇప్పుడు చిన్నవి చేసుకున్నాను లీవ్స్. ఈ లీవ్స్కి వాళ్ళ ముత్యాలు రెడీగా ఉన్నాయి, తగిలిచ్చేసాం అంతే. నేను లీఫ్లు చేసేసుకొని తగిలిచ్చేసేసుకొని అన్నీ ఇప్పుడు రెడ్గా ఉన్నాయి కాబట్టి కలర్స్ ఇది ఏం చేశానంటే గ్రీన్ కలర్కి ఇచ్చాను. గ్రీన్ మణులు అనమాట ఇవి. దానికి ఇవి వేసేసుకొని వాళ్ళ ముత్యాలే ఇప్పుడు ఇవన్నీ దీనికి వాడేశాను. ఇంకా ఒక 10 ముత్యాలు మిగిలినాయి అనమాట. అవి కూడా ఏం చేసామంటే వేస్ట్ చేయకుండా దీంట్లో సింపుల్గా ఇంకా గోల్డ్ వాడలేదు, ఏం వాడలేదు, అన్నీ చేసాం కాబట్టి మిగిలిపోయిన ముత్యాలు చాలా లైట్ వెయిట్లో ఏం చేసామంటే ఉట్టిగా దారానికి వేసేసాము. ఇవి నల్లపూసలు దారానికి తీసుకొని స్పీనల్స్ దానికే చేసాము. ఎందుకంటే ఇవన్నీ లైట్ వెయిట్లో నిన్ను చేసుకున్నాం. వాళ్ళు ఒకే దానికి పెట్టేసిన శుద్ధలంతా తీసేసి లైట్ వెయిట్లో అన్నీ చేసుకుంటూ ఒక మ్యాంగో మాల వచ్చింది, ఒక బొట్టు మాల వచ్చింది, ఒకటి పగడాలు ముత్యాల కాంబినేషన్లో చైన్ వచ్చింది, ఒకటి గ్రీన్ వచ్చింది, ఒకటేమో ఇప్పుడు బ్లాక్ వచ్చింది. అన్ని ఇన్ని ఐటమ్స్ వచ్చినాయి అన్నమాట. ఒక దాంట్లోనే చాలా ఐటమ్స్ చేసామన్నమాట. అలాగే ఏదైనా మీరు తీసుకొస్తే ఇట్లా వేస్ట్ చేసుకోకుండా
ఎక్కువ ఎక్కువ పెట్టేయకుండా ఏంటంటే గోల్డ్ ప్రైస్ చాలా ఉంది కాబట్టి మనం అన్ని ముద్దలు 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 ఏదో పెట్టేసామంటే పెట్టేసామని కాకుండా సింపుల్గా ఇలా లైట్ వెయిట్లో కూడా చేసుకోవచ్చు. మీరు ఏదైనా మీ పాత ఐటమ్స్ నేను తీసుకొచ్చారంటే ఇలాగే కాదు ఏది ఉన్నా సరే బ్రేక్ అయిపోయినాయి కూడా కొన్ని చేసుకోవచ్చు. బ్యాంగిల్స్ ఒకటే మాత్రం బ్రేక్ అయితే చేయలేం. బ్రేక్ అంటే జాయిన్ చేసుకోవచ్చు, బట్ ఏమైనా ఎక్స్ట్రా అట్లా నలిగిపోయి క్రష్ లాగా అయిపోయి ఉంటే చేయలేమన్నమాట. మిగతా అయినా సరే కొంచెం కండిషన్లో ఉంటే మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఇది వేస్ట్ చేసుకోకుండా. లైట్ వెయిట్ అంటే బిందు జ్యువెలరీస్ అంటే లైట్ వెయిట్, అంత లైట్ వెయిట్ ఉంటాయి ఇవన్నీ. అందుకే చూపిద్దామని చూపిస్తున్నాను, చూడండి. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటంటే పాత ఐటమ్స్ ఇట్లా ఇన్ని రకాలు చేసుకోవచ్చు అని అందరికీ తెలుస్తాయి. మీరు షేర్ చేయడం వల్ల ఏంటంటే అందరికీ వెళ్తాయి అనమాట, అందరికీ అర్థమవుతాయి. ఇలా పాత ఐటమ్ పాడు చేసుకోకుండా మనం నీట్గా కొత్తగా లేటెస్ట్ ఐటమ్స్ చేసుకోవచ్చు అని తెలుస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ కూడా చేయండి, అందరికీ వెళ్తూ ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ.